ఈ వీడియో మీరు క్లిక్ చేశారంటే ఒకటి మీరు తక్కువ సాలరీ జాబ్ చేస్తూ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాలి, లేదా రెండు మీరు చేయాలనుకున్న స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయి జాబ్ కోసమైనా ఎదురు చూస్తూ ఉండాలి. నాకు తెలిసి సెకండ్ కేటగిరీ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారని నా ఫీలింగ్. సో ఒకవేళ మీరు కానీ సెకండ్ కేటగిరీ వాళ్ళే అయితే ఈ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి. ఈ వీడియో మాత్రం మీకోసమే అనమాట. ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సోలార్ లో ఎలా మన కెరీర్ ని గ్రో చేసుకోవాలి, ఎలా జాబ్ జాయిన్ అవ్వాలి, సోలార్ లో మన కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా సుత్తి లేకుండా మెయిన్ టాపిక్ లో వద్దాం మామ. ఇండియాలో సోలార్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అన్నమాట. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాబట్టి మనకి ఆపర్చునిటీస్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటాయి, డిమాండ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ కి. నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రిక్వెస్ట్ లో అయితే మామ కనీసం ఒక 50-60 మెసేజెస్ అయితే అలానే ఉన్నాయన్నమాట. ఇంకా నేనేం చదవలేదు, ఓపెన్ కూడా చేయలేదు. ప్రతి 10 మెసేజ్లో ఒక 5-6 మెసేజ్లు బ్రో జాబ్ ఏమైనా ఉంటే చూడండి, మేము కూడా రిఫర్ చేయండి, మీ కంపెనీలోకి వస్తాము, సోలార్ ఇట్లా అడుగుతూ ఉంటారు అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అని. ఆ కంపెనీలో నేను రిఫర్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు మామ. సో ఫర్ సపోజ్ ఒక ఇద్దరిని రిఫర్ చేశాను అనుకోండి, మా కంపెనీ ఉండేది గుజరాత్ లో. సో అంత దూరం వచ్చి వర్క్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను రిఫర్ చేశానంటే నా మీద నమ్మకంతో వాళ్ళు నేను రిఫర్ చేసిన వాళ్ళని తీసుకుంటారు అనమాట. సో వాళ్ళకి అక్కడ వర్క్ నచ్చదో, లేదా ఫుడ్ నచ్చలేదో, అక్కడ ఎన్వైరన్మెంట్ నచ్చలేదో, ఒక 1-2 వీక్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, నేను ఫ్యూచర్ లో ఎవరిని రిఫర్ చేయలేను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో ఇద్దరి కోసం చూస్తే నేను ఫ్యూచర్ లో రిఫర్ చేసే వాళ్ళు కూడా ఎవరికి కాకుండా పోద్ది అనమాట, జాబ్ సింపుల్ గా చెప్పాలంటే. సో అందుకని నేను ఎవరిని రిఫర్ చేయను మాక్సిమం. బాగా తెలిసిన వాళ్ళు, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరిని ఇప్పటికీ రిఫర్ చేయలేదు. సో ఇదే అనమాట మెయిన్ రీజన్ నేను ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా ఉండడానికి, అలానే మా కంపెనీలో రిఫర్ చేయకుండా ఉండడానికి. నేను రిఫర్ చేయకపోయినా ఏం పర్లేదు, మీరు సోలార్ లో ఎలా ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి సోలార్ లో మీ జర్నీ అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. సో వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి, ఓకేనా? సో మెయిన్ గా సోలార్ లో ఒక 2-3 కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చి సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్, మేము పనిచేసే కంపెనీ సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అనమాట. అండ్ సెకండ్ వచ్చి మేము తయారు చేసిన మోడ్యూల్స్ ని ఏదో ప్లేస్ లో ఇన్స్టాల్ చేయాలి కదా. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట, ఇన్స్టాలేషన్ టీమ్ ఉంటుంది. సో అదొక సెకండ్. ఇన్స్టాల్ చేసిన ప్లాంట్ ని మెయింటైన్ చేయాలి, దాన్ని O&M అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. సో ఆ O&M టీమ్ లో కూడా ఉంటాయి అనమాట జాబ్ ఆపర్చునిటీస్. నేను పనిచేసేది సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కాబట్టి సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎలా ఇంట్రడ్యూస్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో O&M అండ్ ఆల్సో ఇన్స్టాలేషన్ నాకు ఐడియా ఉంది, సో అది కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. సో మెయిన్ గా అయితే మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే క్వాలిఫికేషన్ విషయానికి వద్దాము. మీరు ఐటీ అయినా చేసి ఉండొచ్చు, లేదా డిప్లొమా పాస్అవుట్ అయినా ఉండొచ్చు, లేదా బీటెక్ అయితే మరీ మంచిది, ఇంటర్ వాళ్ళు కూడా రావచ్చు, పెద్ద ఏమి ఇష్యూ లేదు. సో ఫస్ట్ అయితే మీరు ఏదో ఒక సోలార్ ప్లాంట్ లో వర్క్ చేసి ఉండాలన్నమాట. సో ఫర్ సపోజ్ నేను పనిచేసే కంపెనీలో అయితే ఫ్రెషర్స్ ని చాలా తక్కువ తీసుకుంటారు. నిజం చెప్పాలంటే ప్రతి కంపెనీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ మాత్రమే కావాలి, అందుకని ఫ్రెషర్స్ కి చాలా జీరో ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఆపర్చునిటీస్ ఉండే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి అనమాట, లేకుండా పోలేదు. సో ఫ్రెషర్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ లేవు, ఎక్కడ జాయిన్ అవ్వాలని మీకు డౌట్ రావచ్చు. సో అందుకోసం మీరు లింక్డ్ఇన్ లో లేదా ఏంటంటే నౌకరీ 2 యాప్స్ ఉంటాయి అనమాట. ఈ 2 యాప్స్ లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారంటే ఫ్రెషర్స్ జాబ్ ఫర్ సోలార్ ప్లాంట్, సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని సెర్చ్ చేశారంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో మీకు చెప్పినట్టే. సో ఏదో ఒక ఓపెనింగ్స్ జరుగుతూనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ దీనికి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంటి దగ్గర ప్లాంట్స్ ఏమి ఉండవు. మెయిన్ గా ఉంటే గుజరాత్ లేదా హైదరాబాద్, చెన్నైలో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, ఇంకేరా తమిళనాడులో ఒక 2-3 ప్లేసుల్లో ఏమో ఉన్నాయి. సో అట్లా ఉంటాయి అనమాట మెయిన్ గా సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు ఫ్రెషర్స్ కి సపరేట్ గా వాళ్ళు రిలీజ్ చేస్తారు లింక్డ్ఇన్ లో లేదా నౌకరీలో. దాన్ని చూసుకొని మీరు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, లేదా మీ రెజ్యూమ్ నీట్ గా ప్రిపేర్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తూ ఉండండి. 2 కాకపోయినా 3-4 రెజ్యూమ్ సెండ్ చేయండి నీట్ గా వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళైతే కాల్ బ్యాక్ చేస్తారు, ఎందుకంటే సోలార్ వాళ్ళకి అంత డిమాండ్ ఉందన్నమాట. ఫ్రెషర్ గా చెప్తున్నాను, వాకిన్స్ జరుగుతుంటాయి ఫ్రెషర్స్ కి, మెయిన్ గా డైరెక్ట్ వాకిన్స్ కి వెళ్ళిపోండి. అండ్ ఒకవేళ సెలెక్ట్ అయితే ఏం ఆలోచించకుండా, తక్కువ శాలరీ అయినా పర్లేదు, లొకేషన్ ఎట్లా ఉన్నా పర్లేదు, కళ్ళు మూసుకొని మీరు 6 months లేదా 1 year ఆడ పని చేశారా అంటే మీ లైఫ్ చాలా బాగుంటది. ఇదే ఆలోచనతో నేను 2.5 years ముందు గుజరాత్ కి వెళ్లకుండా ఆగిపోయి ఉంటే ఈ పాటికి నన్ను ఇట్లా మీరు చూస్తూ ఉండేవాళ్ళు కాదు. సో నేను ఆ రోజు ఆ డిసిషన్ తీసుకొని గుజరాత్ వరకు వెళ్ళాను. అండ్ మా ఫ్యామిలీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసి
చేసింది కాబట్టి అంత దూరం వెళ్ళాను. సో దాని తర్వాత మంచి కెరీర్ బిల్డ్ అయింది అనమాట నా చుట్టూతా. సో అందుకని మీరు సోలార్ లో ఎలా జర్నీ స్టార్ట్ చేయాలనే దాని మీద మెయిన్ గా ఫోకస్ చేయండి. రాగానే 20-30 వేలు రావాలంటే కష్టము. స్టార్టింగ్ శాలరీ అయితే 15,000 లేదా 20,000 లోపే ఉంటుంది ఫ్రెషర్స్ కి అయితే. సో ఏ వర్క్ అయినా చేయండి, ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. సో ఈ లింక్డ్ఇన్ నౌకరీ ఎన్ని కలప మాకు వద్దురా అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. నేను స్టోరీస్ రూపంలో ఒక రోజుకి లేదా 2 రోజులకు ఒకసారైనా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ జరుగుతున్నాయి ఏంది కదా అని. సో మీకోసం సపరేట్ గా స్టోరీ అయితే పెడతాను అనమాట. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇన్స్టాలో మీకు కానీ అవసరం అయితే. సో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు లేదా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లొకేషన్ ఏదైనా వెళ్ళిపోండి అండ్ శాలరీ ఎంత తక్కువైనా ఖచ్చితంగా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు సోలార్ లో అడుగు పెట్టారంటే ఒక 6-7 మంత్స్ లో మాక్సిమం ఒక 1 year లో మీకు కొత్త ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆటోమేటిక్ గా మీరు ఆపర్చునిటీస్ ఎతికేసుకుంటారు అనమాట. సేమ్ అట్లా లింక్డ్ఇన్ లో అయినా లేదా ఎవరైనా రిఫర్ చేస్తారు మిమ్మల్ని ఆ టైంలో ఎక్స్పీరియన్స్ ఉందిరా అంటే. నీకు చెప్పాను కదా స్టార్టింగ్ లోనే వీడియోలో, కంపెనీస్ అయితే ఎదురు చూస్తున్నారు అనమాట, అసలు ఎంతైనా పే చేయడానికి రెడీగా ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉండే మ్యాన్ పవర్ కోసం. సో అందుకని సోలార్ అయితే మంచి ఫీల్డ్ నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే. సో సోలార్ లో ప్రతి ఒక్క జాబ్ ఆపర్చునిటీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు అనమాట, అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకని ఫస్ట్ మీరు ఏదో ఒక క్వాలిటీ అయినా, ప్రొడక్షన్ అయినా, మెయింటెనెన్స్ అయినా సోలార్ ప్లాంట్ లో అడుగు పెట్టారంటే ఏదో కంపెనీ కాంట్రాక్ట్ లో అయినా సో అదైతే మీకు బాగా బెనిఫిషియల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఫస్ట్ అయితే మీరు కాంట్రాక్ట్ లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఏ కంపెనీ కూడా మిమ్మల్ని పేరోల్ అంటే పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే తీసుకోరు. ఖచ్చితంగా మీరు ఏదో కాంట్రాక్ట్ కిందనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఇంకా తక్కువ శాలరీస్ ఉంటాయి అనమాట. అందుకే మీకు చెప్పాను కదా 15,000 to 20,000 మాక్సిమం ఉంటాయి. అంతకు మించి అయితే స్టార్టింగ్ లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు ఫ్రెషర్ గా. సో 1 year లేదా 1.5 year మాక్సిమం లేదా 2 years కానీ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టుకొని వెళ్ళారంటే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా పర్మనెంట్ ఎంప్లాయ్ గానే తీసుకుంటారు. పర్మనెంట్ ఎంప్లాయ్ గానే అయ్యారంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, ఇన్సూరెన్స్, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. వన్స్ మీరు ఒక కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యారంటే మళ్ళీ మీరు కాంట్రాక్ట్ లో రావాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీలో నేను పర్మనెంట్ ఎంప్లాయ్ అనమాట. నేను ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా పర్మనెంట్ ఎంప్లాయ్ గానే తీసుకోవాలి, వాళ్ళకి ఇంకో దారి లేదు. సో అందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, కళ్ళ కద్దుకొని తీసుకుంటారు అనమాట నిజం చెప్పాలంటే. సో ఇప్పటి వరకు మీరు వినింది సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఉండే జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. అండ్ దీని తర్వాత కూడా చాలా ఉన్నాయి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటికి వెళ్ళాక సోలార్ మోడ్యూల్ ఎక్కడో ఇన్స్టాల్ చేయాలి కదా. ఇన్స్టాల్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. సో అది కూడా ఒక జాబ్ ఆపర్చునిటీస్ అనమాట, దాని ఇన్స్టాలేషన్ టీమ్ అంటారు. సో ఫస్ట్ వచ్చి మా కంపెనీ వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్ అమ్ముతారు మోడ్యూల్స్. వాళ్ళు వచ్చి ఇన్వర్టర్ బయట నుంచి కొనుక్కొని ఇన్వర్టర్ అండ్ ఆల్సో ఒక టీమ్ పెట్టుకొని నీటికి మొత్తం ఇంటి పైన ఇన్స్టాల్ చేసిస్తారు అనమాట. ఇంటి పైన అయినా అవ్వచ్చు లేదా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయినా అవ్వచ్చు. దాన్ని ఇన్స్టలేషన్ టీమ్స్ అంటారు, సోలార్ ప్లాంట్ ఇన్స్టలేషన్ టీమ్స్ అంటారు. అండ్ పెద్ద పెద్ద ప్లాంట్లు అంటే స్టార్టింగ్ చెట్లు కట్ చేసే దగ్గర నుంచి లాస్ట్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చేంత వరకు ఒక టీం అయితే ఉంటుంది అనమాట, ఇన్స్టలేషన్ టీమ్. సో అది కూడా పెద్ద జాబ్ ఆపర్చునిటీస్. మా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారనమాట ఆ కంపెనీస్ లో. సో రీసెంట్ గా ఆంధ్రాలో కడప దగ్గరలో, అనంతపూర్ దగ్గరలో చాలా పెద్ద పెద్ద ప్లాంట్లు అయితే పడుతూ ఉన్నాయి. అక్కడ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనమాట. సో లాస్ట్ ఇన్స్టలేషన్ అయిపోయాక O&M టీమ్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే ప్లాంట్ ని మెయింటైన్ చేస్తారు అనమాట నీట్ గా వాళ్ళు. అంటే ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే కింద ఉండే గ్రాస్ అంతా కట్ చేయడము, మోడల్స్ ని క్లీన్ చేయడము, రీడింగ్స్ నోట్ చేసుకొని క్లయింట్ కి ఇవ్వడము, అంత జనరేషన్ పక్కాగా జరుగుతుందా లేదా అని మొత్తం వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పింది వచ్చి లాంగ్ టర్మ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట, ఒకే ప్లేస్ లో మనం జాబ్ చేసుకోవచ్చు. సో ఇవైతే చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట సోలార్ ప్లాంట్స్. ఇప్పుడు చెప్పాను కదా అనంతపూర్ లో పెద్ద ప్లాంట్ పడుతుందని. సో అక్కడ కానీ జాబ్ మీరు చేశారంటే 25 years వరకు ఎక్కడ కదలపోలేదు అనమాట, అట్లా ఉంటది. సో ఇప్పుడు చెప్పినవి అయితే మెయిన్ సోలార్ రిలేటెడ్ అనమాట. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే సోలార్ దాటి వెళ్ళామంటే ఇన్వర్టర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ట్రాన్స్ఫార్మర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా సోలార్ మోడ్యూల్ కి మీరు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఫ్రేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, లేదా వెనకాల మీ కనెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అనమాట. వన్స్ మీరు ఏదో కంపెనీలో కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఎక్కడికైనా స్విచ్ అవ్వచ్చు. కాకపోతే సోలార్ మంచి ఫీల్డ్ లో ఉందన్నమాట. వన్స్ మీరు సోలార్ లో ఎంటర్ అయ్యారంటే మీకు వైడ్ ఆపర్చునిటీస్ అయితే ఓపెన్ అవుతాయి. సో దానికైతే దిగులు లేదు. అండ్ లింక్డ్ఇన్ నౌకరీలో ఓన్లీ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే కాదు, ఇట్లా ఇన్స్టలేషన్ ఉంటుంది,
కొత్తది O&M టీమ్స్ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటారు కొత్త మ్యాన్ పవర్ ని. సో దాంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. O&M లేదా సైట్ ఇన్స్టాలేషన్ లో ఉంటే మాత్రం మీరు ఎండలోనే పని చేయాల్సి ఉంటది. లేదా ప్లాంట్ లో చేస్తాము అంటే మంచిగా ఏసీ ఉంటది లోపల అయితే, లేదా మీకు ఇంకా మంచి లక్ ఉంటే, మంచి నాలెడ్జ్ గానీ ఉంటే, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తే ఆఫీస్ లో కూర్చొని చేసే వర్క్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఎలక్ట్రికల్ నాలెడ్జ్ కొంచెం బిల్డ్ చేసుకోండి. అంటే వోల్టేజ్ అంటే ఏంది, కరెంట్ అంటే ఏంది, ఎట్లా వర్క్ అవుద్ది, ఏసీ డీసీ ట్రాన్స్ఫార్మర్స్ గురించి లైట్ తెలుసుకోండి. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ అయితే మంచిగా CV రెడీ చేసుకోండి. అండ్ మూడోది మీరు మంచిగా కంపెనీస్ కి అప్లై చేస్తూ ఉండండి. చెప్పాను కదా, నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లో మెయిన్ గా. దాని తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఫ్రెషర్స్ కి అయితే బేసిక్ నాలెడ్జ్ సోలార్ పైన ఉంటే చాలు. వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే సింపుల్ గా ఇన్వర్టర్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, సోలార్ ఎలా వర్క్ అవుద్ది, సోలార్ ప్లాంట్ డిజైన్ ఏంది, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ఫ్రెషర్స్ అయితే. సో మీరు ఈజీగానే వచ్చేయచ్చు, కాకపోతే మీరు కొంచెం ట్రై చేయాలన్నమాట, అంతే, వేరే ఇష్యూ ఏం లేదు. లేదా ఎవడో వస్తాడు రిఫర్ చేస్తాడని మాత్రం వెయిట్ చేస్తూ ఉండొద్దు. ఎందుకంటే ఉన్నోడికే దిక్కు లేదన్నప్పుడు వాడు వేరే వాళ్ళకి ఏం చేస్తాడు చెప్పండి. మనమే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి జాబ్ ఆపర్చునిటీస్ కి ట్రై చేస్తూ ఉంటేనే వస్తున్నాయి అనమాట. సో నేను చాలా మందిని చూస్తున్నాను, మెసేజ్ చేస్తూనే ఉన్నారు, అందరికి రిప్లై ఇవ్వలేకున్నాను. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమైనా తప్పుగా చెప్పుకుంటే ఏమనుకోవద్దు, కరెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి నన్ను. సో ఈ వీడియో మాత్రం ఇంతే అనమాట. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలానే ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, యూజ్ అవుద్ది. సో ఈ వీడియో మాత్రం ఇంతే మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, ఉంటాం వల్ల బై.